ప్రజావేదిక ఈ పేరు ఆంధ్రుల ఎమోషన్. చంద్రబాబు హయాంలో ప్రజావేదికకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. అయితే జగన్ వచ్చి రాగానే ప్రజావేదికను కూల్చివేసి పాలనకు అంకురార్పణ చేశారు. 5 ఏళ్లు తిరిగేలోపు జగన్ సర్కారు కూలిపోయి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జగన్ కూల్చిన ప్రజావేదికకు ప్రాణప్రతిష్ఠ జరగనుందా? చంద్రబాబు తొలి అడుగు అక్కడి నుండేనా? ప్రజావేదిక పునర్నిర్మాణంతోనే పాలన ప్రారంభిస్తారా? కూల్చిన ప్రాంతంలోనే మళ్ళీ కట్టబోతున్నారా? ఏపీలో గత 5 ఏళ్లలో వ్యవస్థల విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ వచ్చి రావడంతోనే ప్రజావేదికను కూల్చి ఆ శిథిలాలపై పరిపాలన ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజావేదిక ఒక అక్రమ కట్టడం అంటూ దానిని నేలమట్టం చేసి పరిపాలన ప్రారంభించారు జగన్. అయితే ఇప్పుడు ప్రజావేదిక కూలినట్టే జగన్ సర్కారు కూడా ఎన్నికల్లో కుప్ప కూలిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు మళ్లీ ప్రజావేదికను పునర్నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అదే జరిగితే ఎక్కడైతే ప్రజావేదికను కూల్చివేశారో అదే ప్లేస్లో పునర్నిర్మాణం జరుపుతారా, లేదంటే వేరే ఏదైనా స్థలంలో నిర్మిస్తారా అన్నది చూడాల్సి ఉంది. అయితే ఎక్కడైతే ప్రజావేదికను కూల్చారో అక్కడే మళ్లీ పునర్నిర్మాణం జరిపేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను వైసీపీ అధికారంలోకి రాగానే కూల్చివేసింది. అప్పట్లో అక్రమ కట్టడంగా గుర్తించి దీన్ని కూల్చివేస్తున్నట్లు ప్రకటించిన జగన్ ఆ తర్వాత ఆ ప్రాంతంలోని మిగతా అక్రమ కట్టడాలతో పాటు రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా ఉన్న అలాంటి నిర్మాణాలను మాత్రం ఏమీ చేయలేకపోయారు. దీనికి తోడు వైసీపీ నాయకుల అక్రమ కట్టడాలను కూడా కూల్చాల్సి వస్తుందనో ఏమో కేవలం ప్రజావేదికను మాత్రమే కూల్చి మిగతా అక్రమ కట్టడాల జోలికి వెళ్లలేదు. దీంతో ఇది కేవలం జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా తీసుకున్న నిర్ణయంగానే మిగిలిపోయింది. ఏ అక్రమ కట్టడం పేరుతో టీడీపీ సర్కారు నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతను చేపట్టారో ఆ స్ఫూర్తి రాష్ట్రమంతా విస్తరిస్తుందని, ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నదులను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఎన్నో కట్టడాలను జగన్ సర్కార్ కూల్చివేయబోతోందని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. కనీసం ప్రజావేదిక చుట్టూ పదుల సంఖ్యలో నదీ గర్భాన్ని ఆక్రమించి కట్టిన ఎన్నో నిర్మాణాలను ముట్టుకునేందుకు జగన్ సర్కారు సాహసించలేదు. కనీసం వాటి గురించి మాట్లాడేందుకు జగన్ కాదు కదా నాటి ప్రభుత్వంలోని కింది స్థాయి అధికారి కూడా ఇష్టపడలేదు. దీంతో కేవలం ప్రజావేదికపై ఉన్న కక్షతోని ఆ రోజు ఈ కూల్చివేత చేపట్టారని అందరికీ అర్థం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. పదవిలోకి వస్తూనే ప్రజావేదిక నిబంధనలకు విరుద్ధమంటూ కూల్చివేతకు ఆదేశాలిచ్చిన జగన్ రిషికొండలో మాత్రం అక్రమ నిర్మాణాలకు తానే పూనుకున్నారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం అక్కడ పర్యాటకుల కోసం తప్ప పరిపాలనా భవనాలు నిర్మించకూడదు. అయినా రిషికొండను ఇష్టానుసారం తవ్వేసి బోడిగుండు చేసేశారు. అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించారని సాక్షాత్తు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కమిటీనే స్పష్టం చేసింది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామన్న జగన్ రిషికొండలో అక్రమంగా ఎందుకు నిర్మాణాలు చేపట్టారో అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు ప్రజావేదికను పునఃనిర్మించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అయితే కూల్చిన చోటే కట్టబోతున్నారని, జగన్ లాంటి విధ్వంసకారులకు గట్టి గుణపాఠమయ్యేలా పునఃనిర్మాణం చేయబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి అదే ప్లేస్లో కడతారా, వేరే చోట నిర్మిస్తారా అన్నది.